Dear students, welcome to ISCA. Today's our discussion SI Grand Test number 9 Mathematics Explanation. So part 1 ఇప్పుడు ఎంటైర్ గ్రాండ్ టెస్ట్ మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో పార్ట్ 1 వీడియోలో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో సెకండ్ పార్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ PQRS is a rectangle. Field of dimensions L into B, APQ, TPS and MSR are the three triangular fields attached to PQRS. If all the three triangular fields have all sides are equal, so with the combined area of 27 root 3 by 2 so square meters and L plus B is equal 9 meters, then find the area of the entire field. కింద ఇచ్చినటువంటి చిత్రంలో PQRS అనే దీర్ఘచతురస్రము దాని కొలతలు L into B, APQ, TPS and MSR అనేవి PQRS కి అనుసంధానించబడిన మూడు త్రిభుజ క్షేత్రాలు అన్ని వైపులా గల త్రిభుజం యొక్క భుజాలు సమానంగా ఉన్నట్లయితే సో ఆ యొక్క మూడు త్రిభుజాల యొక్క ఆ క్షేత్రం మూడు త్రిభుజాల యొక్క మొత్తం వైశాల్యము 27 రూట్ 3 by 2 చదరపు మీటర్లగిన ఉన్నట్లయితే సో ఆ ఎంటైర్ మనకు కనిపిస్తున్నటువంటి సో ఈ చిత్రం యొక్క సో వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక దీర్ఘచతురస్రాకారం ఉంది. సో PQRS అనే ఒక దీర్ఘచతురస్రాకారం ఉంది. వాటి యొక్క కొలతలు LB. సో ఈ దీర్ఘచతురస్రాకారానికి మూడు వైపులా మూడు త్రిభుజ క్షేత్రాలు ఉన్నాయి. ఆ మూడు త్రిభుజ క్షేత్రాల యొక్క భూములు సమానం, అంటే వాటి యొక్క భుజాలు సమానము. సో ఈ మూడు త్రిభుజముల యొక్క వైశాల్యాలు ఇచ్చున్నాడు. ఈ మూడు త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఎంత ఇచ్చున్నాడండి? సో మనకు చూసినట్లయితే ఈ మూడు త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఇచ్చున్నాడు. సో ఆ వైశాల్యాలు ఎంత ఇచ్చాడంటే 27 రూట్ 3 by 2 ఇచ్చినాడు. 27 రూట్ 3 by 2 ఇచ్చినాడు. ఇది ఎన్ని త్రిభుజాల యొక్క వైశాల్యం అండి? మూడు త్రిభుజాల యొక్క వైశాల్యం. మూడు త్రిభుజాల యొక్క వైశాల్యం. మనకి L plus B కూడా ఇచ్చినాడు. సో ప్రతి భుజం సమానం కదా. ఈ మూడు ప్రతి భుజం సమానమైనప్పుడు ఈ B అనేది ఒకసారి మీరు చూస్తే PQ అనేది దీర్ఘచతురస్రాకారానికి వెడల్పు అవుతుంది, రెక్టాంగిల్కి బెర్త్ అవుతుంది, త్రిభుజానికి బేస్ అవుతుంది, త్రిభుజానికి భూమి అవుతుంది. అవునా కదా? అంటే సో ఇక్కడ అన్ని భుజాలు సమానం కాబట్టి మూడు కదా, ఇవి మూడు త్రిభుజాలు కదా. నేనేమనుకున్నానంటే సో త్రిభుజ వైశాల్యం అంటే ఏంటి? 3 అంటే by 3 చేయండి, అప్పుడు ఒక త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. 3 1 3 9 అంటే 9 రూట్ 3 by 2. 9 రూట్ 3 by 2 అనేది ఒక త్రిభుజం యొక్క వైశాల్యం. 9 రూట్ 3 by 2 అనేది ఒక త్రిభుజం యొక్క వైశాల్యం. ఒక త్రిభుజం వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ L ఇంటూ B కదా, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ క్యాన్సిల్ అయితే సో 9 రూట్ 3 B ఇంటూ H ఇజ్ ఈక్వల్ 9 రూట్ 3. నేను ఇలా రాయొచ్చా? B ఇంటూ Hని ఇలా రాయొచ్చా? సో Bని 3గా తీసుకుంటున్నాను, Hని 3 రూట్ 3గా తీసుకుంటున్నాను, Hని 3 రూట్ 3గా తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, Bని 3గా తీసుకుంటే అప్పుడు L ఏమవుతుందండి? L ప్లస్ B 9 కాబట్టి L ఏమవుతుందమ్మా? 6 అవుతుంది. మీరు నన్ను అడగవచ్చు, సార్ మీరు Bని ఎందుకు 3గా తీసుకున్నారు? మల్టిపుల్గా తీసుకున్నాను. ఇప్పుడు 9 ఏ విధంగా స్ప్లిట్ చేయగలం? 1 into 9గా స్ప్లిట్ చేయలేం కదా. 9ని 3 into 3గా స్ప్లిట్ చేయగలం. సో ఆ విధంగా నేను స్ప్లిట్ చేశాను. సార్ మీరు మరి Bని 3 రూట్ 3గా తీసుకొని Hని 3గా తీసుకుంటే ఇప్పుడు కూడా దీర్ఘచతురస్రంలో పొడవు సో వెడల్పు కన్నా ఎక్కువ ఉంటుంది, అందుకని ఆ విధంగా తీసుకున్నాను. ఓకేనమ్మా? అదే ఇప్పుడు మనకు B3 తెలుసు, L6 తెలుసు. సో ఈ మూడింటి యొక్క వైశాల్యాలు మనకు తెలుసు. ఈ మూడు త్రిభుజాలు ఉన్నాయి చూసారా, ఈ మూడు త్రిభుజాల యొక్క వైశాల్యాలు మనకు తెలుసు. సో ఇప్పుడు L ఇంటూ B అంటే ఏమొస్తుందండి? L ఇంటూ B అంటే L 6 B 3 కాబట్టి L ఇంటూ B అంటే 18 వస్తుంది. ఈ మూడు త్రిభుజాల యొక్క వైశాల్యాలు మనకు తెలుసు, దీర్ఘచతురస్రాకారం వైశాల్యం కూడా మనకు తెలుసు. వీటన్నింటిని కంబైన్ చేస్తే మనకి కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పిక్చర్ యొక్క ఈ క్షేత్రం యొక్క మొత్తం వైశాల్యం వస్తుంది. చూడమ్మా, సో దీర్ఘచతురస్రాకారం వైశాల్యం 18. సో మూడు త్రిభుజాల యొక్క వైశాల్యం ఎంత అండి? 27 రూట్ 3 by 2. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే దీంట్లోంచి నేను సో 9 కామన్ తీయొచ్చు కదా. ఒకసారి మీరు చూడండి, 9 కామన్ తీయొచ్చు కదా. 9 కామన్ తీస్తే ఏమొస్తుందండి? 9 కామన్ తీస్తే సో ఏమొస్తుందమ్మా? 9 కామన్ తీస్తే సో లేదా 2ని కామన్ తీస్తారా? మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? 9 కామన్ తీస్తున్నాయి, 2 కామన్ తీస్తున్నాయి. చూద్దాం. 9 అయితే కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమొస్తుందండి? 2 ప్లస్ సో 3 రూట్ 3 by 2 ఉంది కదా, ఈ ఆప్షన్ కదా. 9 కామన్ తీస్తే 2 ప్లస్ 3 రూట్ 3 by 2 కూడా ఉంది కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అలా క్లియర్ అండి. ఇక్కడ 2ని కామన్ తీస్తే ఏమవుతుంది? 2 9s are 18, 2 3s are 6 అవుతుంది. కానీ 6 రూట్ 3 by 2 కాదు కదా, 27 రూట్ 3 by 2 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Similarly,
we go for the second question. Second question చూడమ్మా. From a cone of height 24 centimeters, a small cone is cut off at the top. So by a plane parallel to the base, the ratio of the volumes of the smaller cone to the bigger cone, it is what? 1:8. Find the height of the smaller cone. 24 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి ఒక శంకు భూమికి సమాంతరంగా కొంత ఎత్తులో కత్తరించిన ఒక చిన్న శంకు పైభాగంలో ఏర్పడిన సో చిన్న శంకు యొక్క ఘనపరిమాణం పెద్ద శంకు యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి 1:8 అయితే చిన్న శంకు యొక్క ఎత్తు ఎంత? ఒకసారి మీరు చూడమ్మా, ఒక శంకు ఒక కోన్ ఉందండి. సో ఈ ఒక కోన్ ఉందమ్మా, ఆ కోను ఇది ఒక ఒరిజినల్ కోన్ అండి. ఒక శంకు ఉంది. సో ఆ ఒరిజినల్ శంకు యొక్క ఎత్తు ఎంతమ్మా? 24 సెంటీమీటర్లు. 24 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి ఒక శంకు భూమికి సమాంతరంగా కొంత ఎత్తులో కత్తిరించాం. చూడమ్మా, ఇదెంత అంటే 24, ఇదెంత అంటే 24, ఈ హైట్ ఎంతమ్మా? 24. అంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ శంకు యొక్క హైట్ ఎత్తు ఎంతమ్మా? 24. దీన్ని కొంత భాగాన్ని ఇలా కట్ చేసామండి. ఇలా కత్తిరించడం వల్ల మనకు ఇంకొక శంకు ఏర్పడిందండి. ఇలా పై భాగం అనేది చిన్న శంకు అనుకుందాం. ఆ పై భాగం అనేది చిన్న శంకు అనుకుందామండి. ఆ చిన్న శంకు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. ఆ చిన్న శంకు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. ఇది చిన్న శంకు అనుకుంటే ఈ చిన్న శంకు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. ఇది పెద్ద శంకు అనుకుందాం. ఈ పెద్ద శంకు యొక్క ఎత్తు ఎంతమ్మా? హెచ్. ఇది శంకు, దీని యొక్క హైట్ క్యాపిటల్ హెచ్ అనుకుంటున్నాను. దీంట్లో కొంత ఎత్తున మనం కత్తరిస్తే మనకు పై భాగం కూడా ఒక శంకు రూపంలో ఉంటుంది. దాని యొక్క ఎత్తు స్మాల్ హెచ్. వీటి యొక్క వైశాల్యాలు ఇచ్చున్నాడండి. వీటి యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చున్నాడండి. ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ ఘనపరిమాణాల నిష్పత్తి నేను ఈ విధంగా రాసుకోవచ్చా? ఈ విధంగా రాసుకోవచ్చా? సో 1:8 నేను 1 క్యూబ్ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అది అంటే ఇక్కడ దీని బేస్ ఏమవుతుందమ్మా? 2 భాగాలు. దీని యొక్క బేస్ ఏమవుతుందండి? 1 పార్ట్. అంటే 2 పార్ట్స్ అంటే చూడమ్మా, 2 పార్ట్స్ విల్ బి ఈక్వల్ టు ఎంతమ్మా? 2 పార్ట్స్ అంటే సో 2 అనేది పెద్దది కదా, పెద్ద శంకు కదా. పెద్ద శంకు యొక్క హైట్ ఎంత అంటే 24. 2 పార్ట్స్ 24 అవుతే చిన్న శంకు ఎన్ని భాగాలు అంటే 1 భాగం. అప్పుడు 2 పార్ట్స్ 24 అవుతే 1 భాగం ఏమవుతుందంటే 12 అవుతుంది. 2 పార్ట్స్ 24 అవుతే 1 భాగం ఏమవుతుందమ్మా? 12 అవుతుంది. So your answer is what? Option A. Option A is the right answer. Next, question number 3. From a cuboid of dimensions 60, 15 and 4.5, n number of identical cubes are cut out of the largest possible size without any wastage. Find the ratio of the total surface area of the original cuboid to the total surface area of all the cubes taken together. దీర్ఘగణం యొక్క కొలతలు 60, 15, 4.5. n సంఖ్య గల ఒకేలాంటి ఎన్ని గణాలను సాధ్యమైనంత పెద్ద పరిమాణంలో కత్తిరించబడుతుంది. సో ఇక్కడ ఇది అనేది కీవర్డ్ అండి. మనకు సాధ్యమైనంత పెద్ద పరిమాణంలో కత్తిరించబడుతుంది. ఇది కీవర్డ్ మనకు. ఓకేనండి. అది లార్జెస్ట్ పాసిబుల్ సైజ్. మీకు ఆల్రెడీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ చెప్పినప్పుడు మీకు కీవర్డ్ చెప్పాను. లార్జెస్ట్ పాసిబుల్ సైజ్, సాధ్యమైనంత పెద్ద పరిమాణంలో. ఇటువంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి వృధా లేకుండా అసలు దీర్ఘగణం యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యానికి అన్ని గణాల యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత? ఇదేం లేదండి. సో మన కళ్ళ ముందు ఒక దీర్ఘగణం కనిపిస్తుంది, ఒక క్యూబాయిడ్ కనిపిస్తుంది. ఆ పెద్ద క్యూబాయిడ్ని మనము సో వీలైనంత సాధ్యమైనంత పెద్ద క్యూబ్స్గా గణాలుగా వాటిని కత్తరిస్తున్నాం. ఎన్ని కత్తరించగలం? కత్తరించిన తర్వాత అడిగిన క్వశ్చన్ ఎన్ని కత్తరించగలం అని అడగట్లా. కత్తరించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అసలు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి అంటే ఒరిజినల్గా మన దగ్గర ఉన్న క్యూబాయిడ్ ఉంది కదా, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి మనం కత్తరించిన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్గా ఏర్పడతాయి కదా, ఆ చిన్న క్యూబ్స్ యొక్క సో మొత్తం క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ అన్నిటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో అడుగుతున్నాడు. ఫస్ట్ మన డ్యూటీ ఏంటంటే ఆ పెద్ద క్యూబాయిడ్ నుంచి చిన్న చిన్న క్యూబ్స్ ఎన్ని మనం ప్రిపేర్ చేయగలము అనేది ఫస్ట్ మన టార్గెట్. దాని తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. ఎన్ని ప్రిపేర్ చేయగలం? ఎన్ని అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకున్నామా, ఎన్ని అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై, మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పున్నాను. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ అంటే పెద్ద చిత్రం యొక్క ఘన పరిమాణము బై వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్ అంటే ఏంటి? చిన్న క్యూబ్స్గా మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనండి. ఎన్ని అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ఎన్ని అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు సో పెద్ద చిత్రం యొక్క ఘన పరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘన పరిమాణం. ఇక్కడ పెద్ద చిత్రం ఏంటి? క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? 60 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకేనమ్మా. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. మరి ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించాలి,
క్యూబ్ యొక్క సైజ్ ఇచ్చినాడా ఇవ్వాల. సో మనం వాటిని దేనిగా కట్ చేస్తున్నాము, చిన్న చిన్న క్యూబ్స్గా ప్రిపేర్ చేస్తున్నాం, ఘనాలుగా చిన్న చిన్న ఘనాలుగా ప్రిపేర్ చేస్తున్నాం. మరి ఘనం యొక్క అంచు తెలియాలిగా, క్యూబ్ యొక్క సైడ్ తెలియాలి కదా, క్యూబ్ యొక్క సైడ్ తెలిస్తేనే కదా క్యూబ్ యొక్క వాల్యూమ్ తెలుస్తుంది మనకు. అలా క్లియర్ అండి అదే. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు కీవర్డ్ ఇచ్చాడు, దాన్ని మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం, దాన్ని ఏ విధంగా కట్ చేస్తున్నాడు, వీలైనంత పెద్ద సైజులో కట్ చేస్తున్నాడు, లార్జెస్ట్ పాసిబుల్ సైజులో కట్ చేస్తున్నాడు. ఇటువంటి స్టేట్మెంట్, ఇటువంటి కీవర్డ్ మనకు కనిపిస్తే సో ఈ ఎల్కి బీకి హెచ్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్, గసాబా ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ త్రీ, దెన్ విల్ గెట్ వాట్ ద స్మాలెస్ట్, అంటే మనకు చిన్న చిన్న క్యూబ్స్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ క్యూబ్ యొక్క సైడ్ వస్తుంది. అమ్మ హెచ్సిఎఫ్ ఇది అన్ని కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి, 1.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 1.5 టేబుల్, అంతకు మించి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. ఇవన్నీ కూడా 1.5 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. అంటే మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసాం చూసారా, దాని యొక్క అంచు, దాని యొక్క సైడ్ ఎంత అంటే 1.5. సో క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏంటండి, సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ ఏ క్యూబ్, సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ ఏ క్యూబ్, అంతే కదా. ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్, ఏ అంటే ఎంత అంటే 1.5. 1.5 ఎలా వచ్చిందంటే ఇచ్చినటువంటి ఎల్బిహెచ్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాము అంటే ఇచ్చినటువంటి కీవర్డ్ ఆధారంగా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ ఇప్పుడు మనం ఎన్ని ప్రిపేర్ చేయగలమో చూడండి. 1.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పెద్దండి, 1.5 40 టైమ్స్, 1.5 10 టైమ్స్, 1.5 3 టైమ్స్, అంతే కదా. ఇప్పుడు మనకు 1.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పెద్దండి, 1.5 40 టైమ్స్ అంటే 1.5 40 టైమ్స్ అంటే 60, 1.5 10 టైమ్స్ అంటే 15, 1.5 3 టైమ్స్ అంటే 4.5. ఎంత వస్తుందమ్మా మొత్తం కూడా, 3 × 10 30, 30 × 40 1200. మొత్తం 1200 చిన్న క్యూబ్స్ను మనం ప్రిపేర్ చేయగలం, 1200 ఘనాలను మనం ప్రిపేర్ చేయగలం. కానీ మన ఆన్సర్ అనేది ఎన్ని అని కాదు, మన ఆన్సర్ ఏంటంటే ఇచ్చినటువంటి క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తగా ఏర్పరిచినటువంటి 1200 క్యూబ్స్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియోను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్, దీర్ఘగణం యొక్క సో సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటి, 2 × LB + BH + HL. LB ఇంకా డైరెక్ట్ ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. LB అంటే 60 × 15 అంటే ఎంత వస్తుందండి, 60 × 15 అంటే 900. LB + BH అంటే 15 × 4.5, 15 4s ఎంతమ్మా 60, 15 4s 60, 15.5 7.5, 60 + 7.5 67.5, 67.5 ప్లస్ అంతే కదా, 15 4s 60, 15 halves 7.5, 60 + 7.5 67.5. నెక్స్ట్ సో LB అయిపోయింది, BH అయిపోయింది, HL 60 × 4.5, 6 × 45, 6 × 45, 45 2s 90, 90 3s 270. ఇదేంటండి అసలు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. ఇప్పుడు మనం కొత్తగా ఏర్పరిచినటువంటి క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ 6a², 6 × a², 6 × a² అంటే 1.5 × 1.5. ఇది ఎన్ని క్యూబ్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అండి, ఒక క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, ఒక క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². మరి ఎన్ని క్యూబ్స్ ఏర్పరిచాం మనం, 1200 క్యూబ్స్ ఏర్పరిచాం. మరి 1200 × 6 × 1.5 × 1.5. ఇప్పుడు మీరు చూడండి ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ 2 డెసిమల్స్కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా 1.5లో, ఆ 2 డెసిమల్కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందండి, సో మనకు 12 × 12 6 72, 12 6 72, 15 15s 225. ఇక్కడండి సో ఒకసారి మీరు చూస్తే 270 900, 270 900 అంటే ఎంత వస్తుందమ్మా 1170 ఒక 67.5. సో 1170 అంటే 170 + 67.5 అప్పుడు ఎంత వస్తుందండి 237.5. 170 + 60 కదా, అప్పుడు మనకు 170 230 237.5 వస్తుంది, 237.5. సో 1237.5 × 2. ఓకేనమ్మా, 900 270 1170 అంటే 170 ఉంటుంది, 170కి 60 యాడ్ చేస్తే 230, 237.5 × 2. సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి 24 37.5 అంటే 75, 2475.
ఇక్కడ 2475 72 into 225 72 into 225 72 5 as ఎంతమ్మా 360 72 5 as ఎంత 360 70 5 as 350 2 5 as 10 10 plus 350 360 అంటే 360 అంటే 36 is the carry forward 72 2 as ఎంతమ్మా 72 2 as 144 plus 6 150 15 is the carry forward. So 17 2 as 30 17 2 as 34 72 2 as 144 144 plus 15 144 plus 15 అప్పుడు ఎంత అవుతుందండి సో 15 యాడ్ చేస్తే 159 వస్తుంది 144 కు 15 యాడ్ చేస్తే 15900 15900 సో 2475 నో సో 15900 వస్తుంది 15900 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఏది కాదు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 ఏ కొనికల్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ 14 centimeters and radius 7√2 centimeters is to be filled by water flowing from a cylindrical pipe having internal radius of 3 mm. So find the approximate time required to fill the tank if water flows at the rate of 5 meter per minute. So లోతు 14 సెంటీమీటర్లు వ్యాసార్థం 7√2 సెంటీమీటర్స్ గల శంకువాకార ట్యాంకులోకి 3 mm అంతర్గత వ్యాసార్థం కలిగినటువంటి స్తూపాకార పైపు నుండి ప్రవహించే నీటితో నింపాలి. నిమిషానికి 5 మీటర్ల చొప్పున నీరు ప్రవహిస్తే ట్యాంక్ నింపడానికి అవసరమైనటువంటి సుమారు సమయాన్ని కనుగొనండి. ఇక్కడ విషయం ఏం లేదండి, ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ ఏ ఆకారంలో ఉందంటే శంకు ఆకారంలో ఉంది. ఆ ట్యాంక్ ఏ ఆకారంలో ఉందంటే సో కోణాకారంలో ఉందండి, కోణాకారంలో ఉంది. దీనిలోకి మనం వాటర్ నింపుతున్నాం. ఎలాంటి పైప్ అంటే స్తూపాకార ఉన్నటువంటి పైపు ద్వారా నీటిని నింపుతున్నాం. ఓకేనండి, నీటిని నింపుతున్నాం. సో అయితే ఎంత సమయంలో మనం నీటిని నింపగలం, దేర్ ఆస్కింగ్ టైం. ఓకేనండి, సో శంకువాకార తొట్టి ఉంది అంటే ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్లోకి స్తూపాకారంలో ఉన్నటువంటి ఒక పైపు ద్వారా నీటిని నింపుతున్నాం. ఎంత సమయం అంటున్నాడు. సో టైం అంటే ఏంటి, జనరల్గా కూడా మనకు తెలిసింది ఏంటమ్మా, డిస్టెన్స్ బై స్పీడ్. అలా ఫిక్స్ డిస్టెన్స్ బై స్పీడ్. చూడమ్మా, డిస్టెన్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr²h 1/3 πr²h. శంకు యొక్క వ్యాసార్థం ఎంతమ్మా 7√2 ఇంటూ 7√2. శంకు యొక్క హైట్ ఎంతండి, సో 14 డివైడెడ్ బై సో ఏ పైప్ ద్వారా మనం వాటర్ నింపుతున్నాం, స్తూపాకారం, దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో వాల్యూమ్ ఎంతండి, ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ ద సో సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటమ్మా, ఇంటర్నల్ రేడియస్ 3 mm ఇచ్చున్నాడు, πr²h. r అంటే 0.3 సెంటీమీటర్లో మార్చాలి కదా, అందుకని 0.3 రాస్తున్నాను. 0.3 ఇంటూ 0.3 πr²h. ఓకేనండి. హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద కాలం ఎంతమ్మా 5 మీటర్స్. సో 5 మీటర్స్ పర్ మినిట్. ఆప్షన్స్ కూడా మినిట్స్లో ఉన్నాయి. 5 మీటర్స్. సో మీటర్స్ మనం సెంటీమీటర్స్లో మార్చాలి, ఎందుకంటే డేటా అనేది సెంటీమీటర్లో ఉంది. ఎప్పుడు కూడా యూనిట్స్ అనేవి కూడా సిమిలర్గా ఉండాలి. మనకి ఇక్కడ 7√2 అనేది సెంటీమీటర్స్లో ఇచ్చినాడు, 14 కూడా సెంటీమీటర్లో ఇచ్చినాడు. అందువల్ల నేను 3 mmని 0.3 సెంటీమీటర్లుగా రాసుకున్నాను. 5 మీటర్లని 500 సెంటీమీటర్లుగా రాసుకున్నాను. అలా ఫిక్స్ అండి. సో డిస్టెన్స్, దిస్ ఇస్ ద టోటల్ మనం ఫిల్ చేయాల్సినటువంటి ట్యాంక్ యొక్క వాల్యూమ్. దాన్ని మనం దేంతో ఫిల్ చేస్తున్నాం, సిలిండర్తో ఫిల్ చేస్తున్నాం, అంటే సిలిండ్రికల్ పైప్తో మనం ఫిల్ చేస్తున్నాం. πr²h. హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద కాలం. ఎంత కాలం అంటే సో 5 మీటర్స్ అంటే 500 సెంటీమీటర్స్. ఓకేనండి. ఇప్పుడు మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, టైం ఫైండ్ అవుట్ చేద్దాం. సో పైకి క్యాన్సిల్ అవుతుంది, అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2 zeros ఉన్నాయండి. 2 zerosకి 2 decimals క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా, ఆ 3 కూడా కిందికి వచ్చేస్తుంది. అప్పుడు 7 into 7 49, √2 into √2 2 into 49 98. Now 98 into 14 by ఈ 3 కిందికి వస్తుంది కాబట్టి 3 into 3 into 3 27 into 5 అలా ఫిక్స్ అండి. అదే సో అప్రాక్సిమేట్గా అన్నాడు. సో ఒకసారి మీరు చూస్తే 14 into 100 1400, 14 into 98 14 into 100 1400. For 100 98 is how much less? 2 less. 14 2s are 28. If you subtract 28 from 1400, that is nothing but 1372. So divided by, so 27 5 times is what amma? 135. So 135 how many times ante approximately 10 times పోతుంది. 135 10 times 1350.
సో 1350 తర్వాత 22 ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి సో 10 minutes తీసుకోవచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. In the figure given below, the three circles have equal radii 1 centimeter each. Triangle ABC is such that the sides of the triangle are tangents to the circle as shown in the given below. So find the area of the triangle ABC. ఈ క్రింది బొమ్మలో 3 వృత్తాలు సమాన వ్యాసార్థం కలిగి ఉన్నాయి. వ్యాసార్థం 1 సెంటీమీటర్. త్రిభుజం ఏబీసీలోని భుజాలు ఆ వృత్తాలకు స్పర్శరేఖలు అయితే సో ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి. సో కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్ని. సో ఇక్కడ మనకు 3 వృత్తాలు కనిపిస్తున్నాయి, 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 సర్కిల్స్ కూడా 3 కూడా సమాన వృత్తాలు. సమాన వృత్తాలని ఎలా చెప్పగలం? సమాన వ్యాసార్థాన్ని కలిగి ఉంటే మనం సమాన వృత్తాలని చెప్పగలం. సో 3 సమాన వృత్తాలు ఉన్నాయి. సో ప్రతి వృత్తం యొక్క వ్యాసార్థం 1 సెంటీమీటర్. ప్రతి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అండి? 1 సెంటీమీటర్. ఓకేనమ్మా. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఏబిసి త్రిభుజం ఉంది కదా, ఆ 3 భుజాలు ఉన్నాయి కదా, ఏబి భుజము, బీసీ భుజము, సిఏ భుజం ఉన్నాయి కదా, ఆ 3 భుజాలు ఆ వృత్తాలకి స్పర్శ రేఖలు అంటే టాంజెంట్స్. ఓకేనమ్మా. అది. సో ఇక్కడ ఒకసారికి మీరు గమనించినట్లయితే ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి? సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓ అనుకుంటే, దీన్ని ఎం అనుకుంటే, సో దీన్ని ఎన్ అనుకుంటే, ఓకేనమ్మా. అప్పుడు ఎంఎన్ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. ఎంఎన్ ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. 2 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. సో టోటల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడికి మీరు చూస్తే ఏఎం కావాలి. సో ఈ 3 కూడా స్పర్శ రేఖలు అంటే సమాన భుజాలు కలిగిన ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజాన్ని మనం సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా చెప్పొచ్చు, సమబాహు త్రిభుజంగా చెప్పొచ్చు. అప్పుడు మనకు ఈ మొత్తం యాంగిల్, ఈచ్ యాంగిల్ ఏమవుతుంది? 60 అవుతుంది. అప్పుడు దీని వరకు ఎంత అవుతుందమ్మా? 30 అవుతుంది. సో అప్పుడు మీరు ఏఓఎం ట్రయాంగిల్కి మీరు కన్సిడర్ చేసినట్లయితే tan 30 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? tan 30 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? సో ఓఎం బై ఏఎం. tan 30 అంటే ఏంటండి? tan 30 అంటే 1/√3 కదా. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఓఎం అంటే 1, ఏఎం అంటే ఎంతమ్మా? ఏఎంను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే √3 అవుతుంది. ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? √3 అవుతుంది. అంటే ఏఎం √3 అవుతుంది కాబట్టి మీరు సిమిలర్గా ఎన్సీని కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఎన్సీ కూడా √3నే వస్తుంది. ఎందుకంటే సేమ్ ఇదే ట్రయాంగిల్కి మళ్ళీ మనం పైన చేసినట్టుగా కింద చేసినట్లయితే ఇక్కడ కూడా √3 వస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేటువంటి త్రిభుజం ఏ త్రిభుజము? సమబాహు త్రిభుజం కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. సో మనకు ఒక సైడ్ తెలిస్తే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్? √3/4 × a² కదా. ఏంటో తెలిసి సరిపోతుంది కదా. ఏ అంటే త్రిభుజం యొక్క భుజం కదా, భుజం తెలుసు కదా. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 2 + 2√3 అంటే ఒక్కసారికి మీరు చూస్తే ఇక్కడ కనిపించేటువంటి ఈ త్రిభుజం అనేది, సో ఈ త్రిభుజం అనేది ఏ త్రిభుజం అండి? సమబాహు త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఏంటండి? ఏ ఈజ్ ఈక్వల్ టు సో 2 + 2√3. సో ఏ తెలుసు కాబట్టి వైశాల్యం ఎంతమ్మా? వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 కదా. √3/4 అంటే 2 + 2√3². అప్పుడు ఏమవుతుందండి? √3/4 ఇంటూ సో a + b² అంటే 4 + సో 4√3 + 8√3 2ab 8√3. ఇప్పుడు ఒకసారికి మీరు గమనించినట్లయితే 4ని కామన్ తీసి 4ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమొస్తుందండి? 4ని కామన్ తీసి సో a² + b² కదా. అప్పుడు మనకు b² అంటే మనకు b² అంటే 4 ఇంటూ √3² అంటే 3 వస్తుంది. 3 × 4 12 అవుతుంది. 12 + 2ab అంటే 8√3 అవుతుంది. 8√3. సో ఇప్పుడు చూడమ్మా 16 + 8√3 కదా. 4ని కామన్ తీసి 4ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. అప్పుడు 4ని కామన్ తీసి 4ని క్యాన్సిల్ చేస్తే సో 16 కాస్త ఏమవుతుంది? 4తో క్యాన్సిల్ చేసినప్పుడు 4 టైమ్స్. 4తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 2√3 అవుతుంది. 2√3 అంటే √3 × 4 + 2√3. ఆ విధంగా ఆప్షన్ ఏమన్నా లేదు. 2ను కూడా కామన్ తీయండి. అప్పుడు 2√3ని కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? 2 + √3 మిగులుతుంది. 2 + √3 అంటే 2√3 × 2 + √3. 2√3 × 2 + √3. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 6. The denominator of a fraction is 3 more than its numerator. If a numerator is increased by 7 and the denominator is decreased by 2, so obtained 2. The sum of the numerator, question number 6.
ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 3 more than its numerator. If the numerator is increased by 7 and the denominator is decreased by 2, so we obtained 2. The sum of the numerator and denominator of a fraction is what? ఒక భిన్నం యొక్క హారము దాని లవం కంటే 3 ఎక్కువ, లవం కంటే 3 ఎక్కువ, లవము 7 పెరిగి హారము 2 తగ్గినట్లయితే 2ను పొందుతాము. అయితే ఆ భిన్నం యొక్క లవము మరియు హారం యొక్క మొత్తం ఎంత? ఒకసారి మీరు గమనించినట్లయితే ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది. సో హియర్ ద డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇస్ 3 more than its numerator. న్యూమరేటర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. డినామినేటర్ ఏంటి? 3 more than its numerator. 3 more than its numerator. న్యూమరేటర్ ఎక్స్ అవుతే డినామినేటర్ x + 3 అవుతుంది. అలా క్లియర్ అండి. లవాన్ని ఎక్స్ అనుకున్నాను, హారము లవము కన్నా 3 ఎక్కువ. ఓకేనండి. అది లవము 7 పెరిగి, చూడమ్మా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లవము 7 పెరిగి హారము 2 తగ్గుతాయి, హారము 2 తగ్గుతాయి. ఓకేనమ్మా, హారము 2 తగ్గుతాయి. లవం ఏమైందండి? లవం ఏమైందమ్మా ఇక్కడ? సో 7 పెరిగింది, హారం 2 తగ్గినట్లయితే, హారం 2 తగ్గితే ఏమవుతున్నప్పుడు 1 అవుతుంది, x + 1 అవుతుంది. ఓకేనమ్మా, లవము 7 పెరిగి హారము 2 తగ్గినట్లయితే ఏమవుతుందంటే మనకు 2ను పొందుతాము, 2ను పొందుతాము. చూడమ్మా, క్రాస్ మల్టిప్లై చేయండి. x + 7 = 2x + 2, 2x + 2. అప్పుడు ఈ x అవతలు పంపించే 2 అవతలు పంపిస్తే x ఏమొస్తుందంటే 5 వస్తుంది. ఏమొస్తుందంటే 5 వస్తుంది. x 5 అయినప్పుడు అప్పుడు ఒకసారికి మీరు చూస్తే x ఏమవుతుందమ్మా? లవము 5, హారం ఏమవుతుంది? 8 అవుతుంది. లవం 5, హారం 8. సో మనకు కావాల్సిన లవహారాల మొత్తము అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, సమ్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఇవి ఆన్సర్ ఇస్ వాట్ 13. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. డినామినేటర్ న్యూమరేటర్ మీద ఆధారపడి ఉంది, అందుకని న్యూమరేటర్ని x అనుకున్నాను, డినామినేటర్ x + 3 అయింది. సో న్యూమరేటర్ని 7 ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 2 రెడ్యూస్ చేస్తే సో మనకి x + 7/x + 7 వస్తుంది. ఆ రిజల్టెంట్ వాల్యూ 2కి ఈక్వల్ అంట. సో ఈక్వల్ చేశాను, x వాల్యూ 5 వచ్చింది. x వాల్యూ 5 అంటే x/x + 3 అంటే 5/8. అడిగింది సమ్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్, 5 + 8 will be equivalent to 13. So your answer is what? Option B. Question number 7. ABCD purchased a gift worth 60 rupees. A pays half of what others are paying. B pays 1/3 of what others are paying. C pays 1/4 of what others are paying. What is the amount paid by D? ABCDలు 60 రూపాయలు విలువైనటువంటి బహుమతిని కొనుగోలు చేశారు. ఇతరులు చెల్లించే మొత్తంలో A 1/2 చెల్లిస్తాడు, ఇతరులు చెల్లించే మొత్తంలో B 1/3 చెల్లిస్తాడు, C 1/4 చెల్లిస్తాడు. అయితే D ఎంత చెల్లిస్తాడు? ఒకసారికి మీరు చూస్తే మనకు తెలిసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడమ్మా. A + B + C + D, A + B + C + D, నలుగురు కలిసి 60 రూపీస్ స్పెండ్ చేశారు, 4 మెంబర్స్ టుగెదర్. ఓకేనమ్మా, నలుగురు కలిసి 60 రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ ఎంత పే చేశాడు అంటే చూడమ్మా, ఏ ఎంత పే చేశాడు అంటే మిగతా ముగ్గురు అంటే B + C + D కదా, మిగతా ముగ్గురు ఎంతైతే స్పెండ్ చేస్తారో దాంట్లో హాఫ్ స్పెండ్ చేశాడు. ఏ ఎంత ఖర్చు పెట్టాడు అంటే మిగతా ముగ్గురు కలిసి ఎంతైతే ఖర్చు పెట్టారో దాంట్లో సగం ఖర్చు పెట్టాడు. అప్పుడు B + C + D ఏమవుతుందండి? 2A అవుతుంది. ఆ 2 యువతలకు వస్తే 2A = B + C + D అవుతుంది కదా. ఒకసారి మీరు జాగ్రత్త గమనించండి అమ్మా. 2A = ఈ 1/2 యువతలకు వస్తే 2 అవుతుంది. 2A = B + C + D అవుతుంది కదా. ఒకసారి మీరు గమనించినట్లయితే సో ఈ B + C + D ప్లేస్లో, ఈ B + C + D ప్లేస్లో మనం 2Aని కింద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, B + C + D ప్లేస్లో 2Aని కింద సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2A + A ఎంత అవుతుందంటే 3A అవుతుంది. అంటే 3A = 60 అవుతే, 3A = 60 అవుతే అప్పుడు A ఎంత అవుతుందంటే 20 అవుతుంది. A ఎంత అవుతుందమ్మా? 20 అవుతుంది. కానీ ఏ అడిగినట్లయితే మనం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చు అండి. కానీ ఏని అడగలేదండి, ఏ గురించి మాట్లాడలేదు, D గురించి మాట్లాడుతున్నాడు. D కావాలంటే చూద్దాం. సో D గురించి స్టేట్మెంట్ ఇవ్వలే. D గురించి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే డైరెక్ట్గా Dనే అటాక్ చేసేవాళ్ళం. D గురించి స్టేట్మెంట్ ఇవ్వలే. B ఇచ్చున్నాడు, B గురించి B ఎంత పే చేసినా ఇచ్చున్నాడు, C ఎంత పే చేసినా ఇచ్చున్నాడు. అప్పుడు B ఫైండ్ అవుట్ చేయగలం, C ఫైండ్ అవుట్ చేయగలం. D కావాలంటే A కావాలి, B కావాలి, C కావాలి, అంటే అన్నింటినీ సాల్వ్ చేయాలి. సో B చూద్దాం. B ఎంత పే చేశారమ్మా? 1/3 ఆఫ్. B ఎంత పే చేశారంటే 1/3 ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ పేయింగ్. అమ్మ అదర్స్ అంటే ఎవరు వస్తారు మరి? A + C + D వస్తాడు. అదర్స్ అంటే ఎవరు వస్తారంటే A + C + D. సో B = ఆ 3 యువతలకు వస్తే ఏమవుతుంది? 3B అవుతుంది. సో 3B = A + C + D. అంటే A + C + D ప్లేస్లో కన్నా మీరు 3Bని కన్నా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, A + C + Dలో కన్నా మీరు 3Bని కన్నా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆల్రెడీ B ఉంది కాబట్టి మనకు 4B వస్తుంది. 4B = 60 అయితే
4b ఈజ్ ఈక్వల్ 60 అయితే b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 15, b ఈజ్ ఈక్వల్ ఎంత అండి 15. సిమిలర్ మీరు ఏని ఎలా చేశారో బీని కూడా అలానే చేయండి, సిమిలర్ సిని కూడా అలానే చేయండి. సి ఏంటమ్మా, సి ఎంత 1/4 అన్నాడు అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ పేయింగ్. అదర్స్ అంటే ఎవరెవరు వస్తారండి, a ప్లస్ b ప్లస్ d వస్తారు. అంటే ఇక్కడ మనం దీని నుంచి మనం ఎలా రాయొచ్చండి, సో 4c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ d రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు a ప్లస్ b ప్లస్ d ప్లస్లో 4cని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ప్లస్ b ప్లస్ d ప్లస్లో 4cని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆల్రెడీ c ఉన్నాడు, టోటల్ 5c అవుతుంది. 5c ఈజ్ ఈక్వల్ 60 అయితే 5c ఈజ్ ఈక్వల్ 60 అయితే c ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది. ఇప్పుడు మనకి a తెలుసు, b తెలుసు, c తెలుసు, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d తెలుసు. అప్పుడు a ప్లస్ b ప్లస్ cని సబ్ట్రాక్ట్ చేస్తే d వస్తుంది కదా. a ఎంత 20, b ఎంత 15, 20 ప్లస్ 15 35, c ఎంత 12, 35 ప్లస్ 12 47. 60లోంచి 47 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ ఇస్ 13. ఆ 13 ఎవరు డి. సో డి ఈజ్ ఈక్వల్ టు వాట్ 13. డి సో ఆ యొక్క గిఫ్ట్ కోసం ఎంత ఖర్చు పెట్టాడంటే 13 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏబీసీ తెలిసినాయి కాబట్టి ఈ ఏబీసీని మనం ఏబిసిడిలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే డి వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. Question number 8. While solving a problem, by mistake, Anita squared a number and then subtracted 25 from it, rather than the first subtracting 25. 25 from the other number and then squaring it. So, but she got the right answer. So, what was the given number? ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు పొరపాటున అనిత ఒక సంఖ్యను వర్గం చేసి దాని నుండి 25 తీసివేసింది. అసలు చేయాల్సింది ఏంది, 20 తీసేసిన తర్వాత వర్గమూలం చేయవలను. అయినా ఆమెకు సరైన సమాధానం వచ్చింది. అయినా ఇచ్చిన సంఖ్య ఎంత చూడమ్మా. జరిగింది ఏంటంటే అయినా కూడా సరైన సమాధానం వచ్చిందంటే అంటే ప్రీవియస్ను చేసింది సెకండ్ టైం చేసింది సమానం అని అర్థం. ఓకేనండి. ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఒక సంఖ్యను వర్గమూలం చేసి చేసిన తర్వాత 25ని సబ్ట్రాక్ట్ చేసింది. అనిత ఏం చేసిందమ్మా, ఒక సంఖ్యని వర్గమూలం చేసి స్క్వైర్ చేసిన నెంబర్ నుంచి 20 తీసేసింది. అసలు చేయాల్సింది ఏంటి, 25 ఒక సంఖ్యలోంచి 25 తీసేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్టెంట్ నెంబర్ని మనం స్క్వేర్ చేయాలి. చేయాల్సిందేమో సంఖ్యలోంచి 25 తీసేసి వచ్చిందాన్ని స్క్వేర్ చేయాలి. కానీ అనిత చేసింది ఏంటి, స్క్వేర్ చేసిన తర్వాత 25 తీసేసింది. అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంట. అయినా కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అన్నాడు కాబట్టి మనం ఈక్వల్ చేస్తున్నా. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అది ఇప్పుడు ఎక్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చూడమ్మా, ఆల్ ఆఫ్ యూ x² - 25 ఈజ్ ఈక్వల్ టు x² - 25 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు మనం, x² + 625 - 2ab. -2ab అంటే ఎంతమ్మా 50x. ఇప్పుడు x² క్యాన్సిల్ అయిపోతే ఈ 50x అవతల పంపించి ఆ 25 అవతల పంపిస్తే 50x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా, 50x ఈజ్ ఈక్వల్ టు వాట్ 625 + 25 650. అంటే 50x ఈజ్ ఈక్వల్ 650, x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 13, x ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే 13. అంటే ఇచ్చినటువంటి సంఖ్య ఏంటంటే 13. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Product of the 2-digit number is 24. If you add 45 to the number, the new number obtained is a number formed by interchanging the number of digits. So what is the original number? రెండు అంకెల సంఖ్యలోనే ఆ అంకెల లబ్ధం 24. రెండు అంకెల సంఖ్యలో ఆ అంకెల లబ్ధం 24. ఆ సంఖ్యకి 45 జోడించినట్లయితే కొత్త సంఖ్య ఏర్పడుతుంది. ఆ అంకెలను పరస్పరంగా అంటే ఆ కొత్త సంఖ్య దేనికి సమానం అంటే, సో అసలు సంఖ్యలో ఉన్నటువంటి అంకెలను తారుమారు చేస్తే ఏదైతే ఏర్పడుతుందో ఆ సంఖ్య వస్తుందంట. అయితే అసలు సంఖ్య ఎంత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ అంకెల లబ్ధం 24 అంటున్నాడు. చూద్దాం ఆప్షన్ చూడండి. సో అంకెల లబ్ధం డిజిట్స్ యొక్క ప్రొడక్ట్ అనేది 24 అంటున్నాడు. సో 54ని మల్టిప్లై చేస్తే మనకు 24 వస్తుందా అంటే మీ ఆప్షన్ కాదు. 4, 5ని మనం ప్రొడక్ట్ చేస్తే 24 వస్తుందా రాదు. అంటే 4, 5 కూడా మీ ఆన్సర్ కాదు. 8 × 3 అన్నా 24, 3 × 8 అన్నా 24. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. 45 జోడిస్తే ఇప్పుడు చూడమ్మా 83కి 45 జోడిస్తే ఏమవుతుందండి, అసలు 3 అంకెల సంఖ్య వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకు 128 వస్తుంది. అసలు సంబంధమే లేదు. సో 128 వస్తుంది, 3 అంకెల సంఖ్య వచ్చింది ఇక్కడ. ఈ 128 అనేది 83ని తారుమారు చేస్తే ఏర్పడిందా కాదు. అంటే ఆప్షన్ బి కూడా కాదు. ఓకేనమ్మా, 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి 4వ ఆప్షన్నే మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు చెక్ చేయమన్నా కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు దీనికి 45 జోడించండి.
38కి 45 జోడిస్తే ఏమవుతుంది 83 అవుతుంది. ఈ కొత్తగా ఏర్పడిన 83 అనేది ఎలా అని చెప్పొచ్చు మరొక విధంగా, ఈ 38ని తారుమారు చేస్తే 1వ స్థానంలో ఉన్నది 10వ స్థానంలో, 10వ స్థానంలో ఉన్నది 1వ స్థానంలో తారుమారు చేస్తే 83 వస్తుందా రాదా? అంటే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ని సాటిస్ఫై చేసేటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? క్రింది వాటిలో ఏది నిజం? చూడమ్మా ఒకసారి జాగ్రత్త చూడండి. 11 1/2, 17 3/4, -5 1/5, -2 1/10. సో వీటన్నిటిని ఇవన్నీ కూడా మిశ్రమ భిన్నాలు ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, నార్మల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. 11 1/2 మనం ఎలా రాయొచ్చు? 23/2 అని రాయొచ్చు కదా, 23/2 అని రాయొచ్చు కదా. ఎస్. 17 3/4. సో చూడమ్మా ఒకసారి, 4 17 10 68, 68 + 3 71, 71/4, 71/4, 71/4. -5 1/5, 5 5s are 25, 25 + 1 26, 26/5, -26/5, -26/5, -2 1/10, 10 2s are 20, 20 + 1 21, 21/10, -21/10, 21/10. సో చూడమ్మా ఒకసారి, ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 2 4 5 10కి ఎల్సిఎం ఎంత అంటే 20 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 20. ఎల్సిఎం ఈజ్ వాట్? 20. 2 10 times 10, 23 times 230. 4 5s are 571 times. So 571 times antama, 570 times 350, 5 1s are 5. 5 4s are 26 4s are 104. 10 2 times 2, 21 times 42. ఓకేనమ్మా. సో ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ, సో ఇక్కడ 104 42 అంటే ఎంత అంటే 146. 146ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 146ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? 439 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 439 వస్తుంది. సో 439/20. అలా ఫిగర్ అండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఒకటి మాత్రమే అన్నాడు, రెండు మాత్రమే అన్నాడు. రెండు మాత్రమే అయితే కాదు, ఎందుకంటే ఒకటి కరెక్ట్ కాబట్టి రెండు మాత్రమే అయితే అవ్వదు. 3 మాత్రమే అన్నాడు, ఇది కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి కరెక్ట్. అలాంటప్పుడు 3 మాత్రమే ఆప్షన్ మనం జోలు వెళ్ళాం. అంటే నన్ ఆఫ్ దీస్ కూడా ఇచ్చినాడు. ఏది నిజం కాదన్నాడు. చూడమ్మా, ఏది నిజం కాదన్నాడు, కానీ ఒకటోది నిజమేగా. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూసే ఇంకా మిగతా స్టేట్మెంట్ నిజం కాదు అని మనం ప్రూవ్ చేయగలం. అంతేగాని దీన్ని అనవసరంగా క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. మన టార్గెట్ ఎలా ఉండాలంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ టార్గెట్ చేయాలి. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒకటో స్టేట్మెంట్ నిజమని ప్రూవ్ చేశా, ఆప్షన్లు చూసా, ఒకటి మాత్రమే నా ఆన్సర్ ఉంది. నేను క్లిక్ చేయాలి ఇమీడియట్గా, 2 ఆప్షన్కి వెళ్ళా, 2 మాత్రమే అన్నాడు. ఒకటి ట్రూ అయినప్పుడు, ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు రెండోది మాత్రమే అంటే కరెక్ట్ అవుతుంది ఆప్షన్ కాదు. 3 మాత్రమే అన్నాడు, కాదు. ఏది నిజం కాదన్నాడు. ఏది నిజం కాదన్నప్పుడు ఒకటోది నిజమైంది కదా అంటే, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్కి. మిగతా స్టేట్మెంట్స్ మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఎప్పుడు కూడా ఏదైనా ఒక సమ్ము సాల్వ్ చేసేటప్పుడు, సో సమ్ము సాల్వ్ చేయక ముందే ఆప్షన్స్ చూడాలి. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకే సాల్వ్ చేస్తాం. అనవసరమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయం. క్వశ్చన్ నెంబర్ 11. ద 8th term of an arithmetic progression is -17, 17th term is -71, then find 13th term. ఒక అంకశ్రేణి యొక్క 8వ పదం -17, 17వ పదం -71 అయితే 13వ పదం ఎంత? సో 13వ పదం అన్నాడు కాబట్టి, సో -71 కన్నా తక్కువ ఉండాలి, దాని దగ్గరగా ఉండాలి. కానీ ఆప్షన్స్ అనేవి కొంచెం క్లోజర్గా ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేద్దాం. సో ఎన్నో పదం a + n - 1 × d. ఇప్పుడు మనకు కావాల్సింది 8th టర్మ్ కదా. 8th టర్మ్ని ఎలా రాయొచ్చండి? a + n - 1 × d. అంటే n - 1 అంటే ఎంత వస్తుందండి? 7d. a + 7d = -17. జనరల్గా మనం ఎంత టర్మ్ ఫార్ములా ఏం రాస్తామండి? a + n - 1 × d రాస్తాం. సో n ప్లస్ లాగా మీరు 18 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a + 7d = -17. నెక్స్ట్ ఏమన్నాడండి? 17వ పదం అంటే a + 16d. n - 1 × d అంటే 17 - 1 16 = ఎంత అండి? -71. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. ఏకి ఏ క్యాన్సిల్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 9d మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 71లో నుంచి 17 తీసేస్తే 54. సో 9d = 54, d = 6. సో d = 6 కాబట్టి d -6 అవుతుందండి. 9d = -54. This is -54. This is what? -54. So d = what? -6. D = what? -6. Now substitute d = -6 here. So a + a is equal to -17.
ఇక్కడ డి ప్లేస్లో -16 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 7 into -6 -42. దట్ -42 కమ్స్ టు ది సైడ్ +42. ఓకేనమ్మా. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారండి. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 25 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 25. నౌ వీ నో ఏ అండ్ డి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 13th టర్మ్ 13వ పదాన్ని కనుక్కోవాలి. సో 13వ పదం అంటే ఎలా వస్తుందండి ఏ ప్లస్ n-1 into d. n-1 into d అంటే 13 - 1 into d. d అంటే ఎంతమ్మా -6. సో 12 6 -72. 72లోంచి ఒక 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి -47. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. Option C is the right answer. Question number 12. Rahul borrowed a sum of 1150 from Amit at the simple interest at 6% per annum for 3 years. He then adds some more money to the borrowed sum and lent it to Sachin for the same time at 9% per annum. Simple interest. If Rahul gains 274.95 by way of interest on borrowed sum as well as his own amount from the whole transaction, then what is the sum lent by him to Sachin? రాహుల్ 3 సంవత్సరాల పాటు సో 6% ప్రకారము వడ్డీ రేటుతో అమిత్ నుండి 1150 రూపీస్ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అతను అప్పు తీర్చుకున్నటువంటి మొత్తానికి మరికొంత డబ్బు జోడించి అదే సమయంలో సో 9% వడ్డీ రేటుతో సచిన్కి ఇచ్చాడు. మొత్తం లావాదేవీల నుండి అప్పు తీసుకున్న మొత్తానికి వడ్డీ ద్వారా రాహుల్ 274.95 రూపీస్ సంపాదించినట్లయితే అప్పుడు సచిన్కి ఇచ్చినటువంటి మొత్తం ఎంత, సచిన్కి ఇచ్చినటువంటి అసలు ఎంత అన్న దాని మీనింగ్. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇక్కడ రాహుల్ సో అమిత్ దగ్గర అప్పు తీసుకున్నాడు. రాహుల్ అమిత్ దగ్గర అప్పు తీసుకున్నాడు. 6% వడ్డీ రేటుతో తీసుకున్నాడు. 1150 రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తను అవసరానికి తీసుకోలేదు. అతను రాహుల్ దగ్గర 6% తీసుకున్నాడు. సో రాహుల్ పై అమిత్ దగ్గర 6% తీసుకున్నాడు. రాహుల్ పై వేరే వాళ్ళకి సచిన్కి 9% ఇచ్చారు. అప్పుడు ఖచ్చితంగా వడ్డీ వస్తున్నారా, లాభం వస్తున్నారా రాదా? నేను మీ దగ్గర 6% తీసుకొని నేను వేరే వాళ్ళకి 9% వడ్డీకి ఇచ్చుకుంటున్నాను, నాకు లాభం వస్తున్నారా రాదా? దీంతో పాటు నేను అమిత్ దగ్గర 1150 రూపీస్ తీసుకున్నాను. 1150 రూపీస్తో పాటు నా దగ్గర కొంత సమ్ము ఉంటే, నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బును కూడా జోడించి సచిన్కి ఇచ్చాను. సో ఈ మొత్తం లావాదేవీల్లో అంటే వడ్డీ రూపంలో అవ్వచ్చు, లేదా నేను ఇచ్చినటువంటి అసలు మీద వడ్డీ అవ్వచ్చు, మొత్తం మీద సో ఇక్కడ రాహుల్కి ఎంత లాభం వచ్చిందా అంటే 274.95 వచ్చింది. అది 3 సంవత్సరాలకి. మరి అసలు రాహుల్ సచిన్కి ఎంత ఇచ్చున్నాడు? 1150 ఏంటి ఇచ్చుంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే రాహుల్ అమిత్ దగ్గర తీసుకుని 1150, దానికి మరికొంత జోడించాడు. అంటే 1150 కన్నా మన ఆన్సర్ ఎక్కువ ఉండాలి, 1150 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ అన్ని ఆప్షన్స్ 1150 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఓకేనండి, చూద్దాం. సో ఇది 3 సంవత్సరాలు కదండి, 3 సంవత్సరాలు కదా. అప్పుడు 1 సంవత్సరానికి వచ్చిన లాభం ఎంతో చూద్దాం. అన్ని కూడా 1 సంవత్సరానికి కన్వర్ట్ చేద్దాం. 1 సంవత్సరానికి వచ్చిన లాభం ఎంతో చూద్దాం. 3తో కింద మీరు క్యాన్సిల్ చేస్తే 3 9s are 3 1s are 3 6s are 3 5s are. అంటే 1 సంవత్సరానికి అతనికి వచ్చిన లాభం ఎంత 91.65. ఇది 1 సంవత్సరానికి వచ్చినటువంటి లాభము. ఒకసారికి మీరు చూస్తే 6% ప్రకారము అతను అప్పు తీసుకున్నాడు అమిత్ నుంచి, 9% వేరే వాళ్ళకి ఇచ్చున్నాడు సచిన్కి. అప్పుడు దీని ప్రకారం లాభం ఎంత వస్తుందండి? 3% లాభం వస్తుంది, అంతే కదా. 3% లాభం వస్తుంది. అలా క్లియర్ అండి, 3% లాభం వస్తుంది. 6% నేను అప్పుగా తీసుకున్నా, 9% వేరే వాళ్ళకి ఇస్తున్నాను, అప్పుడు నాకు లాభం 3% కదా. ఆ 3% దేని మీద అండి? 1150 మీద. సో 3% ఆఫ్ 1150, 3% ఆఫ్ 1150. అలా క్లియర్ అండి. అదే చూడమ్మా, నేను అమిత్ నుంచి 6% తీసుకున్నాను, నేను సచిన్కి 9% ఇచ్చాను. అప్పుడు నా ప్రాఫిట్ పర్సంటేజ్ 3% కదా. నేను అన్నీ కూడా 1 year కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనండి. దేని మీద 1150 మీద 3% ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుందండి? 3% ఆఫ్ 1150 అంటే 3% ఆఫ్ 1150 అంటే ఎంత వస్తుందండి? 1% అంటే 11.5, 3% అంటే 34.5, 34.5 అంతే కదా, 34.5. సో 11.5 ఇంటూ 3, 3 11s are 33, 3.5 is 1.5, 1.5 plus 33, 34.5. అలా క్లియర్ అండి. అదే ఇక్కడ చూడండి, ఒకసారి మీరు గమనిస్తే ఆ రాహుల్కి 1 yearకి మొత్తం వచ్చిన లాభం 91.65, 1 yearకి మొత్తం వచ్చిన లాభం 91.65. కానీ అతను అసలు కాకుండా అమిత్ దగ్గర నుంచి ఎంతైతే తీసుకున్నాడో దాని మీద వచ్చిన లాభం ఎంత 34.5. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు రాహుల్ తను ఎంతైతే జోడించి ఉంటాడో, ఎంతైతే సమ్మును యాడ్ చేసి ఉంటాడో ఆ సమ్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎస్, చూడమ్మా డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 34ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సో ఇక్కడ 50 అనుకోండి,
34 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా 30 సబ్ట్రాక్ట్ చేస్తే 61, ఒక 4 సబ్ట్రాక్ట్ చేస్తే 57.15. ఈ 57.15 దేని మీద ఇంట్రెస్ట్ అండి? రాహుల్ తను ఏదైతే సొమ్ము యాడ్ చేసి ఉంటాడో దాని మీద 1 ఇయర్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా? 9%. సో 9% అంటే 57.5. అయితే 100% ఎంత అంటే రాహుల్ ఎంత జోడించాడు, ఎంత అసలు కలిపి ఉంటాడు. అతను అమిత్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అసలు కాకుండా రాహుల్ తన ఓన్ మనీని ఎంత యాడ్ చేశాడో తెలుస్తుంది. చూడమ్మా 9 టేబుల్లో 9 6 54, రిమైండర్ ఇస్ 3 31, 9 3 27, 9 5 times అంటే 6.35 into 100 అంటే 635. 635 ఏంటండి? రాహుల్ తన దగ్గర ఉన్నటువంటి మనీని కలిపాడు. ఎంత కలిపాడు అంటే 635 రూపీస్ కలిపాడు. సో అమిత్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు? 1150 తీసుకున్నాడు. 1150కి రాహుల్ ఎంత కలిపాడు? 635 కలిపాడు. అంటే అమిత్ దగ్గర నుంచి 1150 తీసుకున్నా, రాహుల్ నేను అనుకుంటే 635 యాడ్ చేశా, ఈ మొత్తాన్ని తీసుకుపోయి ఎవరికి ఇచ్చా? సచిన్కి ఇచ్చా. అప్పుడు సచిన్కి నేను ఎంత ఇచ్చాను? సో 1150 ప్లస్ 635 1785. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1785. టోటల్గా 1785 రూపీస్ 9% ఇంట్రెస్ట్ రేట్తో సచిన్కి నేను ఇచ్చా. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. విశ్వాస్ borrowed a total amount of 30,000, part of it on simple interest at the rate of 12% per annum. So remaining sum at 10% per annum. If the end of 2 years he paid 36480 to settle the loan amount, what was the amount borrowed at 12% per annum? విశ్వాస్ మొత్తం 30,000 రూపాయల్లో కొంత భాగాన్ని సాధారణ వడ్డీ రేటుకి 12% ప్రకారం, మిగిలిన భాగాన్ని 10%కి సో అప్పు తీసుకున్న మొత్తాన్ని తీర్చడానికి 2 సంవత్సరాల చివరిలో అతను మొత్తం 36,480 రూపాయలు చెల్లించినట్లయితే 12% వద్ద అతను తీసుకున్నటువంటి అప్పు ఎంత? చూడండి ఇక్కడ విషయం ఏంటంటే విశ్వాసు అతని దగ్గర 30,000 ఉన్నాయి, కొంత భాగాన్ని 12%కి, కొంత భాగాన్ని 10%కి ఇచ్చినాడు. 2 సంవత్సరాల తర్వాత అతను మొత్తం మీద అతనికి 36,480 రూపాయలు వస్తే 10% వడ్డీ వద్ద 12% వడ్డీ వద్ద అతను ఎంత అప్పు ఇచ్చినాడు? ఓకేనండి. చూడండి ఈ 30,000 ఏంటంటే ప్రిన్సిపల్, 30,000 ఏంటంటే ప్రిన్సిపల్ పి అసలు, 36,480 ఏంటండి అమౌంట్ టోటల్ మొత్తం. అమౌంట్ అంటే పి ప్లస్ ఐ కదా. అసలు 30,000, ప్రిన్సిపల్ 30,000, అమౌంట్ 36,480. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6,480. 6,480. ఈ 6,480 అనేది ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్, అంతే కదా. అమౌంట్లో నుంచి అసలు తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది వడ్డీ. వడ్డీ ఎంతమ్మా? 6,480. ఇది ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్? 1 ఇయర్కి, 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్. అప్పుడు 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? బై 2 చేస్తే 3240. 3240 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్, 1 ఇయర్ ఇంట్రెస్ట్. అప్పుడు ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుందండి? ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుందమ్మా? చూడండి కొంత మొత్తాన్నేమో 12%కి, కొంత మొత్తాన్ని 12%కి, మిగిలింది 10%కి. ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ మనం అనుకోవాలి ఇప్పుడు మనం. అప్పుడు మనకు ఎవరు ఎంత ఇచ్చినారో తెలుస్తుంది. చూడండి 3240 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్. దేని మీద అండి 3240? దేని మీద ఇంట్రెస్ట్ అండి? సో 3240 అనేది 30,000 మీద ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్ అమ్మా? 30,000 మీద ఇంట్రెస్ట్. 30,000 మీద ఇంట్రెస్ట్. ఇదేంటంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్, మొత్తం మీద వడ్డీ రేటు. ఇది మొత్తము 1 సంవత్సరానికి వడ్డీ, ఇది మొత్తం అసలు. 1 సంవత్సరానికి వడ్డీ బై అసలు వేస్తే మనకు ఓవరాల్గా వచ్చినటువంటి వడ్డీ రేట్ వస్తుంది. చూడండి 3 zeros కు 3 zeros క్యాన్సిల్ అయితే సో మనకు 324/30 మిగులుతుంది. 324/30 మిగులుతుంది. 324/30, 324/30. దాన్ని నేను క్యాన్సిల్ చేయొచ్చు, కానీ క్యాన్సిల్ చేయట్లేదు. ప్రతిదాన్ని 30తో మల్టిప్లై చేస్తా. ప్రతిదాన్ని 30తో మల్టిప్లై చేస్తా. నష్టమేముంది? ప్రతిదాన్ని 30తో మల్టిప్లై చేయడం వల్ల నష్టమేం లేదు కదా. ఇప్పుడు 30 × 12 అంటే 360 అవుతుంది. ఇక్కడ 30 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 30 × 10 అంటే 300. 300కి 324కి డిఫరెన్స్ 24. ఇక్కడ 30 × 12 అంటే 360. 360లోంచి 324 తీసేస్తే 36 వస్తుంది. అప్పుడు 12 టేబుల్లో 12 2 times, 12 3 times అంటే 2:3. మొత్తం ఎంతమ్మా? 2:3. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 2:3 అంటే 5 parts. 5 parts అంటే ఎంత అండి? 30,000. 5 parts is 30,000. 5 parts is 30,000. ఈచ్ పార్ట్ is 6,000. 5 6 are 30. అంటే 5 parts is 30,000. ఈచ్ పార్ట్ is 6,000. అడిగింది 12% కదా. 12% కంటే ఎన్ని పార్ట్స్ అంటే 2 parts. సో 5 parts is 30,000. సో ఈచ్ పార్ట్ is 6,000. Then 2 parts will be equivalent to 12,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 12,000. అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అతను ఇచ్చినటువంటి అప్పు ఎంత అండి? 12,000 రూపీస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. I had 1,000 rupees with me. I had 1,000 rupees with me
Out of this money, I lent some money to A for 2 years. At 15% simple interest, I lent the remaining money to B for an equal number of years at 18% per annum simple interest. After 2 years, I found that A had given me 360 rupees more as interest as compared to B. The amount of money which I had lent to B must have been how much? నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. దాంట్లో కొంత సొమ్ముని ఏకి 15% సాధారణ వడ్డీకి ఇచ్చాను 2 సంవత్సరాల కాలం పాటు. బికి మిగిలింది ఇచ్చాను 2 సంవత్సరాలకి 18% వడ్డీకి ఇచ్చాను. ఆ 2 సంవత్సరాల తర్వాత బితో కంపేర్ చేసుకుంటే ఏ 360 రూపీస్ ఎక్కువ వడ్డీ తెచ్చి ఇచ్చున్నాడు. అయితే బికి ఎంత అసలు ఇచ్చున్నాను? ఒకసారి మీరు గమనిస్తే ఏకేమో 15%కి బికేమో 18%కి, ఇద్దరికి కూడా 2 సంవత్సరాలకే. అలాంటప్పుడు జనరల్గా కూడా ఇద్దరికి ఈక్వల్ సమ్ ఇచ్చి ఉన్నట్లయితే ఎవరు ఎక్కువ తెచ్చేయాలి వడ్డీ? బి ఎక్కువ తెచ్చేయాలి, ఎందుకంటే 18% కాబట్టి. కానీ బితో కంపేర్ చేసుకుంటే ఏ 360 రూపీస్ ఎక్కువ తెచ్చిస్తున్నాడు. అంటే ఏ ఎక్కువ వడ్డీ తెచ్చిస్తున్నాడు అంటే ఏకి మనం ఇచ్చినటువంటి వడ్డీ రేటు తక్కువైనప్పటికీ కూడా ఏనే ఎక్కువ వడ్డీ తెచ్చిస్తున్నాడంటే అప్పుడు ఏకి ఇచ్చినటువంటి అసలు మోర్ దెన్ హాఫ్ ఉండాలి కదా. మరి ఏకి ఇచ్చినటువంటి అసలు మోర్ దెన్ హాఫ్ ఉండాలంటే బికి ఇచ్చినటువంటి అసలు లెస్ దాన్ హాఫ్ ఉండాలి కదా. లెస్ దాన్ హాఫ్ అంటే 10,000 హాఫ్ అంటే 5,000. మన ఆన్సర్ 5,000 కన్నా తక్కువ ఉండాలి. 5,000 కన్నా తక్కువ ఉండాలి, 5,000కి దగ్గరగా ఉండాలి. 360 రూపీస్ అనేది చాలా లెస్ అమౌంట్ కాబట్టి 5,000కి దగ్గరగా ఉండాలి. సో 5,000కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటి? 4,000. 4,000తో ట్రై చేస్తా. ఇప్పుడు చూడమ్మా, బీకి 4,000 ఇచ్చున్నాడంటే ఒకసారి మీరు చూడండి, బీకి 4,000 ఇచ్చున్నాడంటే అప్పుడు ఏకి ఎంత ఇచ్చి ఉండాలి? 6,000 ఇచ్చి ఉండాలి. ఇది ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదే ఆన్సర్ అవుతుంది. 5,000 కన్నా తక్కువ ఉన్న ఆప్షను దాని దగ్గరగా ఉండాలి. ఏకి 6,000 ఇచ్చి ఉండాలి కదా. సో మనకు డిఫరెన్స్ అనేది 360 రావాలి. చూద్దాం. ఇప్పుడు చూద్దామమ్మా, 15% కదా, 2 years కదా, 30%. దీని మీద 30% ఎంతమ్మా? 30% ఎంత వస్తుందండి? 30% అంటే 1 yearకి 15%, 2 yearsకి 30%. 30% ఎంత వస్తుందండి? 1,800 వస్తుంది. మరి బి విషయానికి వచ్చేసరికి 1 yearకి 18%, 2 years కంటే 36%. 36% ఆన్ 4,000. 1% 40, 36% అంటే 36 into 40. 36 4s are 36 2s are 72, 72 2s are 144, 1440. సో డిఫరెన్స్ అనేది 360 వస్తుందా రాదా? డిఫరెన్స్ అనేది 360 వస్తుందా రాదా? ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 15. The compound interest earned by Sachin on a certain amount at the end of the 2 years at the rate of 8% per annum was 1,414.40. What was the total amount that Sachin got back at the end of 2 years? So in the form of principal plus interest earned. సో సచిన్ 2 సంవత్సరాల చివరిలో 8% చొప్పున కొంత మొత్తంపై సంపాదించినటువంటి చక్ర వడ్డీ 1,414.40. 2 సంవత్సరాల చివరిలో సచిన్కి వచ్చినటువంటి అసలు మరియు వడ్డీ మొత్తం ఎంత? నాకు అసలు ఎంతో తెలియదండి, 100 రూపీస్ అనుకుంటున్నాను. అసలు ఎంతో తెలియదండి, చూడమ్మా, అసలు ఎంతో తెలియదు. జస్ట్ ఐ అజ్యూమ్ 100 రూపీస్. వడ్డీ రేట్ ఎంతమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, చక్ర వడ్డీ కదా. వడ్డీ రేట్ ఎంతమ్మా? 8%. 100 మీద 8% అంటే ఎంత అండి? 8. 100 మీద 8% అంటే ఎంత? 8. అంటే మొదటి సంవత్సరం వడ్డీ 8. మొదటి సంవత్సరం వడ్డీ ఎంత అంటే 8. అసలు 100 అనుకుంటే మొదటి సంవత్సరం వడ్డీ ఎంత? 8. రెండో సంవత్సరం వడ్డీ అంటే ఎలా రాస్తాం? మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. రెండో సంవత్సరం చక్ర వడ్డీ అంటే ఎలా రాస్తాం? సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే 8% ఆఫ్ 8. 8% ఆఫ్ 8 అంటే ఎంతమ్మా? 0.64. 0.64 అంటే మొదటి సంవత్సరం చక్ర వడ్డీ 8, రెండో సంవత్సరం చక్ర వడ్డీ 8 ప్లస్ 0.64 8.64 అవుతుంది. అప్పుడు 2 years చక్ర వడ్డీ ఎంత అవుతుందమ్మా? 2 సంవత్సరాల చక్ర వడ్డీ ఎంత అవుతుంది? 16.64 అవుతుంది. ఇది ఏంటమ్మా 16.64 ఏంటి? 2 years ఇంట్రెస్ట్, 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 సంవత్సరాల చక్ర వడ్డీ. దేని ప్రకారం? 100 ప్రకారం. అంటే నువ్వు అసలు 100 అనుకుంటే 100 ప్రకారం 16.64. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం, సో 2 yearsకి వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1414.40. సో 16 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 16 8 సో 128. సో 128 అంటే సో అప్రాక్సిమేట్గా మనకు సో 5 టైమ్స్ పోతుంది, మరి 85 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా. సో ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయండి, ఓకేనమ్మా. సో 85 టైమ్స్ పోతుంది. అప్పుడు 100 into 85. సో 100 into 85 అంటే ఎంత అవుతుందమ్మా? 8,500. అసలు 8,500, ఇంట్రెస్ట్ 14.40. దే ఆస్క్డ్ అమౌంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ టుగెదర్ అంటే 8,500 ప్లస్ 14,140
1414.40. అప్పుడు 8500, 1400, 9900, 9914.40. So your answer is what? Option D. They asked amount. Principal is 8500, interest is 1414.40, together is 9914.40. Option D is the right answer. Question number 16. A finance company declares that at a certain compound interest rate, a sum of money deposited by anyone will become 8 times in 3 years. If the same amount is deposited at the same compound rate of interest, then in how many years it will become 16 times? ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటు వద్ద ఎవరైనా జమ చేసినటువంటి మొత్తం 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుందే, 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంటే ఒక ఆర్థిక సంస్థ ప్రకటించింది 8 రెట్లు అవుతుందని. అదే మొత్తాన్ని అదే సమయంలో వడ్డీ రేటుతో జమ చేస్తే ఓకేనమ్మా ఎన్ని సంవత్సరాలలో అది 16 రెట్లు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అది 16 రెట్లు అవుతుంది. ఓకేనమ్మా ఒకసారి మీరు చూస్తే అదే వడ్డీ రేట్ అన్నాడు, అదే వడ్డీ రేట్ అన్నాడు. చూడమ్మా 8 times in 3 years, 8 times in 3 years అంటే ఒకసారి మీరు చూస్తే 8 మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 2 క్యూబ్గా రాయొచ్చు కదా. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 yearsలో. అంటే బేస్ని 2గా పెడుతున్నదంటే అది ప్రతి సంవత్సరానికి డబల్ అవుతుందని అర్థం, అంతే కదా. ప్రతి సంవత్సరానికి డబల్ అవుతుందని అంటే 100 కాస్త 200, మళ్ళీ 200 కాస్త 400, 400 కాస్త 800, అలా 3 సైకిల్స్ అంటే 100 కాస్త 800 అవుతుంది కదా. 8 నేను 2 క్యూబ్గా రాస్తున్నాను. మీరు 2 క్యూబ్గానే ఎందుకు రాశారు సార్ అంటే 8 మనం 2 పర్ఫెక్ట్ క్యూబ్గానే రాయగలం, 8 మరే క్యూబ్గా రాయలేము. సో మీరు క్యూబ్లోనే ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే 3 సంవత్సరాలు కాబట్టి. ఓకేనండి. అది ఇప్పుడు ఎన్ని రెట్లు? 16 రెట్లు కావాలంట. 16 రెట్లు అంటే 16ని ఎలా రాయగలం? 2 4 4గా రాయగలం. ఇప్పుడు చూడండి 2 క్యూబ్ ఇన్ 3 years అంటే 2 4 4 in 4 years అవుతుంది, అంతే కదా. 4 years అవుతుంది. 2 క్యూబ్ ఇన్ 3 years అంటే 2 4 4 in 4 years అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4 years. లేదు మీరు 100 అనుకోండి, 100 కాస్త 200, 200 కాస్త 400, 400 కాస్త 800, మళ్ళీ 800 కాస్త 1600, 4 సైకిల్స్ వెళ్ళాలి కాబట్టి 4 years. ఇక్కడ 3 సైకిల్స్ కాబట్టి 3 years. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. HCF and LCM of two numbers are 7 and 140 respectively. If the numbers are between 20 and 45, the sum of the numbers is what? రెండు సంఖ్యల గసాబా మరియు కసాగులు వరుసగా 7 మరియు 140గా ఉన్నాయి. ఆ రెండు సంఖ్యలు 20 మరియు 45 మధ్య ఉన్నట్లయితే సంఖ్యల మొత్తం ఎంత? మనందరికీ కూడా ఒక రూల్ తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. ఈ పాయింట్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. చూడమ్మా ఆర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ వాట్ అమ్మా? 7 and 140. ఓకేనమ్మా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు హెచ్సిఎఫ్ 7 కాబట్టి గసాబా 7 కాబట్టి ఆ రెండు నెంబర్స్ నేను 7A, 7B అని రాయొచ్చా? గసాబా 7 కాబట్టి హెచ్సిఎఫ్ 7 కాబట్టి ఆ 2 నెంబర్స్ నేను 7A 7B అని తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుందండి? ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే 7A into 7B, 7A into 7B, 7కి 20 టైమ్స్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి 20 నేను 5 into 4 రాయొచ్చా? 20 నేను 5 into 4 రాయొచ్చా? రాయొచ్చు. ఎందుకంటే అవి 20 45 మధ్యలోనే ఉండాలి కాబట్టి దగ్గరగా ఉండాలి. అప్పుడు 7A ఏమవుతుందండి? ఏ 5 తీసుకుంటే 7A 35 అవుతుంది, 7 4 జార్స్ ఎంత 28 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ 28 35 అనేవి 20కి 45కి మధ్యలోనే ఉన్నాయి కదా. ఎస్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ సంఖ్యల మొత్తం ఎంత? 35 + 28. సో 38 + 28, 35 + 28 63. So your answer is what? 63. Option C is the right answer. Question number 18. The greatest number which when subtracted from 5834, so gives a number exactly divisible by each of 20, 28, 32 and 35 is what? 5834 నుండి ఏ పెద్ద సంఖ్యను తీసివేసినప్పుడు 20, 28, 32 మరియు 35 చే ఖచ్చితంగా విభజించబడుతుంది. అంటే 5834 నుంచి ఏ అతిపెద్ద సంఖ్యను మనం తీసివేసినట్లయితే వచ్చినటువంటి రిజల్టెంట్ నెంబర్ అనేది ఈ నెంబర్లచే ఖచ్చితంగా విభజించబడుతుంది. ఓకేనమ్మా. సో ప్రతి దాన్ని చెక్ చేయలేం కదా, 20తో పోతుందా లేదా, అదేవిధంగా 28తో పోతుందా లేదా, అదేవిధంగా 32తో పోతుందా లేదా, లేదా 35తో పోతుందా లేదా, ప్రతి దాంతో మనం చెక్ చేయలేం. అందుకని ఇలా సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రతి దాంతో చెక్ చేయలేం కాబట్టి వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఎల్సిఎంతో చెక్ చేస్తే సరిపోతుంది. వీటికి ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఎల్సిఎం. కసాగు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనమ్మా, కసాగు ఫైండ్ అవుట్ చేయండి.
ఇప్పుడు 20, 28 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి? 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 5 టైమ్స్ పోతుంది. 28 5 టైమ్స్ ఎంతండి? 140. 20కి 28కి ఎల్సిఎం ఎంతమ్మా? 140. ఇప్పుడు 32 తీసుకోండి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి? మనకి ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 8 టైమ్స్ పోతుంది. 148 టైమ్స్. 148 టైమ్స్. 14 8 జాస్ 112 కదా, అంటే 1120. మళ్ళీ 35 చేయక్కర్లేదు, ఎందుకంటే 35 టేబుల్లో 1120 క్యాన్సిల్ అవుతుంది. సో 35 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాలం చెక్ చేసుకోండి. 35 3 టైమ్స్ అంటే 105. రిమైండర్ 70. సో 35 2 టైమ్స్. 35 చేయక్కర్లేదు, అంటే ఎల్సిఎం 1120. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏ పెద్ద సంఖ్యను తీసివేస్తే వచ్చింది 1120కి మల్టిపుల్ ఉండాలి. ఓకే, చూద్దాం. ఇచ్చినటువంటి ఆప్షన్లో పెద్ద సంఖ్య, ఇచ్చినటువంటి ఆప్షన్లో గ్రేటెస్ట్ నెంబర్, ఇచ్చినటువంటి ఆప్షన్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏముందండి? గ్రేటెస్ట్ నెంబర్ 5600 ఉంది. ఇప్పుడు 5834లోంచి 5600 తీసేస్తే 234 వస్తుంది. ఆ 234 అనేది 1120 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. అందుకంటే మీ ఆన్సర్ ఆప్షన్ డి కాదు. అర్థమైందా మనం చెప్పింది? ఫస్ట్ పెద్ద సంఖ్యతో వెళ్తున్నాను నేను. 5600 సబ్ట్రాక్ట్ చేస్తే 5834లోంచి మనకు 234 వస్తుంది. ఆ 234 అనేది 1120 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో యువర్ ఆన్సర్ ఇస్ నాట్ ఆప్షన్ డి. నెక్స్ట్ పెద్ద సంఖ్య ఏంటండి? 5200. చాలామంది ఏం చేస్తారంటే 1120 ఆడ ఎల్సిఎం రాగానే 1120 అని ఆప్షన్ క్లిక్ చేస్తారు. అది రాంగ్ అవుతుంది. ఓకేనండి. సో 5200 సబ్ట్రాక్ట్ చేసి అనుకోండి. 5200 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుందండి? మనకు 634 వస్తుంది. 634 అనేది 1120 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇంకా మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ బీనే మీ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. 5834లోంచి 4714కి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా 1120 వస్తుంది. 1120 అనేది 1120 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, అంటే 5834 నుంచి సో 4714 అనే అది పెద్ద సంఖ్యని మీరు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వచ్చినటువంటి రిజల్టెంట్ నెంబర్ అనేది ఈ సంఖ్యలచే నిశేషంగా భాగించబడుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. సో దీన్ని సూక్ష్మీకరించాలి. చూడమ్మా, ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్తో వెళ్దాం. 2 + 2/3 అండి. ఇక్కడ దీని వరకు చేస్తున్నాను చూడండి. 2 + 2/3. సో 2 + 2/3. సో 2 + 2/3ని ఎలా రాయొచ్చు మనం? 3 2s are 6, 6 + 2 8, 8/3. సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 డివిజన్ కదా, ఆ డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. అప్పుడు 8/3 కాస్త ఏమవుతుందండి? 3/8 అవుతుంది. 3/8 అవుతుంది. ఉల్టా రాశాను దాన్ని. అప్పుడు 2 1s are 2 4s are. దీనికి ముందేముందమ్మా? 2 ఉంది, అంటే 2 + 3/4. 2 + 3/4 అంటే 4 2s are 8, 8 + 3 11, 11/4. 4 2s are 8, 8 + 3 11, 11/4. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏముందమ్మా? ఇక్కడ చేస్తున్నాను చూడండి. 2 డివిజన్ కదా, డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. 11/4ని కాస్త 4/11గా రాసుకుంటున్నాను. ఓకేనమ్మా. అప్పుడు ఏమవుతుందండి? 8/11 అవుతుంది కదా. దానికి ముందేముందంటే 2 ఉంది, అంటే 2 + 8/11. సో 2 + 8/11 అంటే 11 2s are 22, 22 + 8 30, 30/11, 30/11. సో ఇప్పుడు ఇక్కడ చేయండి అమ్మా. 2 డివిజన్ మల్టిప్లికేషన్ రాస్తున్నాను. 30/11 ఉల్టా అవుతుంది. అప్పుడు 11/30 అవుతుంది. 11/30 అవుతుంది. సో 2 ఎన్ని టైమ్స్ అమ్మా? 15 టైమ్స్. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 11/15. సో 11/15, 11/15. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దీస్. ఏది కాదు అనేది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. Balu purchased 30 kg of rice at 17.50 per kg and another 30 kg at a certain rate. He mixed 2 and sold the entire quantity at 18.60 rupees per kg and made 20% overall profit. At what price per kg did he purchase that lot of another 30 kg rice? సో బాలు 30 కిలోల బియ్యాన్ని కిలోకి 17 చొప్పున కొన్నాడు. మరో 30 కిలోల బియ్యాన్ని కొంత ధర చొప్పున కొన్నాడు. ఆ రెండింటిని కలిపి మొత్తం మిశ్రమాన్ని కిలోకి 18.60 చొప్పున అమ్మడం వల్ల అతనికి 20% లాభం వచ్చింది. అయితే రెండో రకం బియ్యం కేజీ ఎంత అని అడుగుతున్నాడు. ఒక రకం బియ్యం 17.5, 30 కేజీలు కలిపాడు. మరొక రకం బియ్యం కూడా 30 కేజీలే, కానీ రెండో రకం బియ్యం ఎంతో తెలియదు. ఆ రెండు రకాల బియ్యాన్ని కలిపి మిశ్రమాన్ని 18.60కి అమ్మాడు. అయితే రెండో రకం బియ్యం కేజీ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదండి. సో నేను మిక్చర్స్ అలిగేషన్ ద్వారా చేస్తున్నాను చూడండి, మిశ్రమాల ద్వారా చేస్తున్నాను. మొదటి రకం బియ్యం ఎంతండి? 17.5 కేజీ.
రెండో రకం బియ్యం ఎంతో తెలియదు మనకు, రెండో రకం బియ్యం ఎంతో తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఓకేనండి. సో ఫస్ట్ కేసులో 30 కేజీలే, సెకండ్ కేసులో కూడా 30 కేజీలే. అంటే క్వాంటిటీ పరిమాణాల యొక్క నిష్పత్తి 1:1. సార్ మీరు 1:1 ఎందుకు రాశారు సార్ అంటే, ఇక్కడ ధర తీసుకుంటే ఇక్కడ పరిమాణం వస్తుంది, ఇక్కడ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ క్వాంటిటీ వస్తుంది. మనకు మొదటి కేసులో 30 కేజీలే, రెండో రకం బియ్యం కూడా 30 కేజీలే. 30:30 అంటే 1:1గా. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే. సో మనకు ఇక్కడ ఈ మిశ్రమం విలువ తెలుసు, కానీ మిశ్రమం విలువ ఏమి ఇచ్చినాడు? 18.60కు విక్రయించిన అన్నాడు, అంటే అమ్మినా అని అర్థం. హీ సోల్డ్ అన్నాడు, అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. కానీ మనం మిశ్రమాలు అప్లై చేయాలి అంటే, మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ అప్లై చేయాలి అంటే ఈ 3 అనేవి సిమిలర్ యూనిట్స్లో ఉండాలి. అలా లేనప్పుడు కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్పాను. ఇచ్చాడు కదా, లాభ శాతం ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు అమ్మిన వేల తెలుసు, లాభ శాతం తెలుసు, ఈ రెండింటి నుంచి కొన్న వేల కనుక్కోవచ్చు కదా. సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ పర్సెంట్ తెలుసు. అప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా. 20% ప్రాఫిట్ అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చమ్మా? 120% అని రాయొచ్చు. 120% ఆఫ్ సిపి విల్ బి ఈక్వల్ టు ఎంత అండి? 18.6. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 100% ఎంత? 100% వాల్యూ ఎంత? సో 100% వాల్యూ ఎంత? ఇప్పుడు 20 టేబుల్కి మీరు క్యాన్సిల్ చేసినట్లయితే 26 hours 25 టైమ్స్. సో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 6 3s are 6 1s are 3.1 టైమ్స్. అప్పుడు 5 into 3.1 అంటే, సో 5 into 3.1 అంటే ఎంత వస్తుందండి? 15.5 వస్తుంది. ఇప్పుడు కొన్నవేల ఎంత అండి? 15.5. కొన్నవేల ఎంత అండి? 15.5. ఇప్పుడు చూడమ్మా, 17.50కి 15.50కి డిఫరెన్స్ ఎంత అండి? 2. అంతే కదా. 17.50కి 15.50కి డిఫరెన్స్ ఎంత? 2. అంటే 1 పార్ట్ అంటే 2 అండి. 1 పార్ట్ అంటే 2. 1 పార్ట్ 2 అంటే మరి ఇక్కడ కూడా 1 పార్ట్ 2 అవ్వాలి కదా. మరి ఇక్కడ 2కి రావాలి అంటే, ఇక్కడ 2 రావాలి అంటే 15.5 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 13.5. అంటే రెండో రకం బియ్యం కేజీ ఎంత అంటే 13.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 21. An accountant calculated profit to be 25% at the end of financial year. However, later it was detected that by mistake, the accountant had calculated the profit percentage and selling price instead of cost price. So find the actual profit percentage if his sales were 48,000 for that particular period. ఒక అకౌంటెంట్ ఏం చేశాడంటే, ఆర్థిక సంవత్సరం చివరిలో లాభం 20% లెక్కెట్టాడు. కానీ అది లాభం 20% కాదు, నష్టం వచ్చింది పాపం. ఏదేమైనా పొరపాటున అకౌంటెంట్ కొన్న ధరకు బదులుగా అమ్మిన ధర మీద లాభ శాతం లెక్కించాడు. ఓకేనండి. నష్టం కాదు, కొన్న ధర మీద లెక్కెట్టిపోయి అమ్మిన ధర మీద లెక్కెట్టాడు. ఓకేనండి. సో నిర్దిష్ట కాలానికి అమ్మకాలు 48,000 అయినట్లయితే అసలు లాభ శాతం కనుగొనండి. సో 25% అంటే మనం ఎలా రాయొచ్చండి? 1/4 కదా, 1/4 కదా. కానీ చేయాల్సి ఈ 4 భాగాలు అనేది ఏంటి? అమ్మిన వేల. 4 భాగాలను అమ్మిన వేల. చూడమ్మా, 4 భాగాలు అనేది ఏంటి? అమ్మిన వేల. అమ్మిన వేల మీద లెక్కెట్టిండు అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనమ్మా, సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కెట్టిండు. కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. 25% లాభం సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కెట్టిండు. అప్పుడు ఈ ఒక భాగం అనేది ఏంటి? లాభం. ఈ ఒక భాగం అనేది లాభం అంటే ప్రాఫిట్. కానీ మనం దేని మీద లెక్కెట్టాలి? కొన్నవేల మీద లెక్కెట్టాలి. కొన్నవేల ఎలా వస్తుందండి? కొన్నవేల ఎలా వస్తుంది? అమ్మిన వేలలో నుంచి లాభం తీసేస్తే కొన్నవేల వస్తుంది. అప్పుడు 4 భాగాల నుంచి ఒక భాగం తీసేస్తే 3 భాగాలు. ఈ 3 ఎట్టొచ్చింది సార్ అంటారా? అమ్మిన వేలలో నుంచి లాభాన్ని తీసేస్తే వచ్చేది కొన్నవేల. అంటే 3 భాగాలు అనేది కొన్నవేల, కాస్ట్ ప్రైస్ అవుతుంది. 3 భాగాలు ఏమవుతుందండి? కొన్నవేల, కాస్ట్ ప్రైస్ అవుతుంది. లాభం మాత్రం ఒక భాగమే. అప్పుడు 1/3 అంటే ఎంత అండి? 33 1/3%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 33 1/3%. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 22. So find the value of k. So that the sum of the roots of the equation. So 3x square plus 2k plus 1 2k plus 1 into x minus k minus 5 is equal to the product of the roots. And the sum of the roots is equal to product of the roots. మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సమానమైనట్లయితే k వాల్యూ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? సో ax² plus bx plus c ఈ ఫార్మేట్లో ఉంది కదా, is equal 0. అప్పుడు ప్రొడక్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటండి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ 2 మూలాల మొత్తము మైనస్ బి బై ఏ, మూలాల లబ్ధము ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ సి బై ఏ. ఇక్కడ ఏబిసిలు అనేవి కోఎఫిషియన్స్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 3 అని రాసేయచ్చు,
బి ఈజ్ ఈక్వల్ 2k ప్లస్ 1 అని రాసేయచ్చు. ఓకేనమ్మా. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని కామన్ తీస్తే సో k ప్లస్ 5 అని రాయొచ్చు. k ప్లస్ 5 అని రాయొచ్చు. ఓకేనమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ 3, బి ఈజ్ ఈక్వల్ 2k ప్లస్ 1, సి ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ k ప్లస్ 5. ఇప్పుడు చూడమ్మా, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే ఎంత? మైనస్ ఆఫ్ 2k ప్లస్ 1 బై ఏ అంటే ఎంతమ్మా? 3 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. సి అంటే ఎంత? మైనస్ ఆఫ్ k ప్లస్ 5 బై 3. ఇప్పుడు 3కి 3 క్యాన్సిల్ అయితే సో మైనస్కి మైనస్ కూడా క్యాన్సిల్ అయితే ఆ k యువతలకు వస్తే k అవుతుంది. ఈ 1 అవతలకు పోతే 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 4. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. A and B jointly invest 2100 and 3100 respectively in a business. A is an active partner and he gets 25% of the profit separately. If their business yields them a total of 1040 as profit, what will be the gain of each of them? సో ఏ బిల్ కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ అనేవాడు 2000 పెట్టుబడి పెట్టాడు, బి అనేవాడు 3000 పెట్టుబడి పెట్టాడు. ఏ వాస్తవ భాగస్వామి అంటే పనిచేసేటువంటి భాగస్వామి. సో అతను పని చేసినందుకు గాను అతను 20% లాభంగా తీసుకుంటాడు. ఇంకా మిగిలిందే వాళ్ళ వాటాల ఆధారంగా వాళ్ళ పెట్టుబడుల ఆధారంగా పంచుకుంటారు. చూద్దాం. మొత్తం లాభం 1140 అయితే ఒక్కొక్కరి లాభం ఎంత? ఇప్పుడు ఆ 1140 అనేది మొత్తం లాభం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వాస్తవ భాగస్వామి యొక్క జీతాన్ని పక్కన పెట్టాలి. జీతాన్ని పక్కన పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళ పెట్టుబడుల ఆధారంగా వాళ్ళని పంచుకోవాలి. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా వాళ్ళు ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1040లో 25% తీసేయాలి ఫస్ట్. అది ఎవరికి వస్తుంది? ఏకి వస్తుంది. ఎవరికి వస్తామో ఏకి వస్తుంది. ఏకి వస్తుంది. సో ఎంతమ్మా? 25% అంటే 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 1040ని హాఫ్ చేస్తే 520, 520ని హాఫ్ చేస్తే 260. అంటే ఏకి 260 రూపీస్ ప్రాఫిట్ రూపంలో వస్తుంది. 260 రూపీస్ ప్రాఫిట్ రూపంలో వస్తుంది. 260 రూపీస్ తీసేయండి. 1040లోంచి 260 రూపీస్ తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందండి? హాఫ్ చేస్తే 520 వచ్చింది కదా. ఆ 520కి 260 యాడ్ చేస్తే 780. ఆ 780 రూపీస్ అనేది ఏంటంటే 780 రూపీస్ అనేది ఏంటి? వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా పంచుకుంటారు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 21 పార్ట్స్. బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 31 పార్ట్స్. చూడమ్మా, ఏ ఇన్వెస్ట్మెంట్ 21 పార్ట్స్, బి ఇన్వెస్ట్మెంట్ 31 పార్ట్స్. సో టుగెదర్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 52 పార్ట్స్. సో 52 పార్ట్స్ ఇన్ నథింగ్ బట్ ఎంతమ్మా? 780. అలా ఫిగర్ అండి. సో 52 హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఫస్ట్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం, లేదంటే బి అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఏ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ 260ని కూడా కలపాలి. ఓకేనమ్మా. చూద్దాం. 52 ఎన్ని టైమ్స్ అండి? 52 1s are 52, రిమైండర్ ఇస్ 26, 260, 52 5s are 260 అంటే 15 టైమ్స్ పోతుంది. సో 15 టైమ్స్ ఆఫ్ 31, 30 టైమ్స్ 450, 15 1s are 15, 15 plus 450 465 అంటే బి అనేవాడికి 465 రూపీస్ వస్తుంది. సో బి అనేవాడికి 465 రూపీస్ వస్తుంది. సో బి అనేవాడికి 465 రూపీస్ వస్తుంది. బి అనేవాడికి 465 వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏం ఫైండ్ అవుట్ చేసినా నో ప్రాబ్లం. సో 20 into 15 315 ఎంతమ్మా? 315. సో ఈ 315 అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వచ్చింది. ఆ 315కి ఏమి యాడ్ చేయాలి? 260 యాడ్ చేయాలి. ఇది జీతము. సో జీతము ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఈస్ టుగెదర్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ప్రాఫిట్. సో 575 వచ్చిందా లేదా? ఆల్ ఆఫ్ క్లియర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ఏ విలేజ్ each of the 60% of families has a cow, each of the 30% of the families has a buffalo, and each of the 15% of the families has both a cow and a buffalo. In all there are 96 families in the village. How many families do not have any cow and buffalo? సో ఒక గ్రామంలో 60% కుటుంబాల్లో ఒక ఆవు ఉంటుంది, 30% కుటుంబాల్లో ఒక గేదె ఉంటుంది, 15% కుటుంబాల్లో ఒక ఆవు ఉంటుంది, ఒక గేదె ఉంటుంది. మొత్తం మీద 96 ఫ్యామిలీలు ఉంటే ఎన్ని కుటుంబాలలో ఆవు కానీ గేదె కానీ ఉండదు? చూద్దామమ్మా. దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేద్దాం. వెన్ డయాగ్రామ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఒకటి ఆవు అనుకుందాం, ఒకటి గేదె అనుకుందాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కామన్ ఏరియా నుంచి స్టార్ట్ చేయాలి. కామన్ ఏరియా 15%, ఆవు ఉండే ఫ్యామిలీ 60%. కామన్గా అంటే 15% ఫ్యామిలీలో 2 ఉంటాయి. సో ఆవు మాత్రమే ఉండేది అంటే ఆవు 60% ఉంటుంది. ఆవు మాత్రమే కదా, 60% ఫ్యామిలీలో ఆవు ఉంటుంది. ఆల్రెడీ 15% ఉంది కాబట్టి రిమైనింగ్ 45%. అంటే 40% ఇళ్లలో కేవలం ఆవు మాత్రమే ఉంటుంది. మొత్తం 60% ఇళ్లలో ఆవు ఉంటుంది. గేదె 30%. అలాగే 15 ఉంది కాబట్టి ఇంకో 15 ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, గేదె 30% వచ్చింది కదా, ఇక్కడ 15%, ఇక్కడ 15%. సో మొత్తం ఎంతమ్మా? 100%. మొత్తం అంటే 100% అండి. ఈ వెన్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా 100% సూచిస్తుందండి. ఇక్కడ లోపల ఉంది ఎవరండి? ఈ లోపల ఉన్న ఫ్యామిలీస్లో ఏదైనా గేదె ఉంటుంది,
ఆవైన్ ఉంటుంది, లేదంటే బఫెలో కౌ రెండు కూడా ఉండొచ్చు. సో వీళ్ళని తీసేస్తే మనకు మిగతా ఫ్యామిలీస్లో అసలు బఫెలో ఉండదు, కౌ ఉండదు. చూద్దాం. 45-15 ఎంతమ్మా? 60. 60-15 ఎంత? 75. అంటే 75% ఇళ్లలో చూడండి, 75% ఇళ్లలో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు 25% ఫ్యామిలీలో ఏది ఉండదు. 75% ఫ్యామిలీలో ఆవైన ఉంటుంది, లేదా గేదైనా ఉంటుంది, లేదా రెండైనా ఉంటాయి. కానీ మిగతా 25% ఫ్యామిలీలో ఏమీ ఉండవు. 20% ఫ్యామిలీలు, మొత్తం ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? 96 ఫ్యామిలీలు. ఆ 96 ఫ్యామిలీస్లో 20%, అంటే 96లో 20%, 25% ఆఫ్ 96. 25% అంటే 2 times హాఫ్ చేస్తాం. 96 half 48, 48 half 24. So your answer is what? Option B. Option B is the right answer. Question number 25. If the price of milk increases from 60 rupees to 70 rupees, then by what percentage a person should decrease the consumption of milk so that expenditures remains same? ప్రైస్ పెరిగిందండి, మరి ఆటోమేటిక్గా మీరు పరిమాణం తగ్గించుకోవాలి, క్వాంటిటీ అని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరగకుండా ఉండాలంటే ప్రైస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు క్వాంటిటీని తగ్గించాలి. ఎందుకంటే ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలన్నప్పుడు సో ప్రైస్ పెరిగిందంటే క్వాంటిటీ తగ్గించాలి. ఎంత తగ్గించాలి? అసలు ప్రైస్ ఎంత పెరిగింది? 60 రూపాయల నుంచి 70 రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 10 రూపాయలు పెరిగింది. దేని మీద పెరిగింది? 60 రూపాయల మీద పెరిగింది. అంటే 1/6 పెరిగింది. అంటే దాని శాతాలు కూడా మార్చుకోవచ్చు, అనవసరం టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనమ్మా? సో 10/60, 10 రూపాయలు పెరిగింది. 60 రూపాయల నుంచి 70 రూపాయలు పెరిగింది, అంటే 10 రూపాయలు పెరిగింది. దేని మీద పెరిగింది? 60 రూపాయల మీద పెరిగింది. సో 10/60, 1/6. మళ్ళీ 1/6ని మీరు 16 2/3% అని రాయొద్దు. 1/6 మీకు మైండ్ క్యాలిక్యులేషన్లు కూడా చెప్పున్నాను. ఎప్పుడైనా సరే పెరిగినా అని ఇస్తే లవాన్ని తెచ్చి హారాన్ని కలపాలని చెప్తున్నాను. అప్పుడు 1ని తెచ్చి 6 కలిపితే 1/7 అవుతుంది. మీకు భిన్నపటికి చెప్పున్నాను. 1/7 అంటే 14 2/7% అని. అంటే ప్రైసు అంటే ధర 1/6 వంతు పెరిగితే మీరు పరిమాణం 1/7 వంతు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే అప్పుడు ఓవరాల్ ఎక్స్పెండిచర్ అనేది పెరగకుండా ఉంటుంది. సో 1/7 అంటే 14 2/7 అని చెప్పొచ్చు, లేదా 14.28% అని కూడా చెప్పొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 9 పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో సో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.